ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఏం జరగబోతుంది, కేరళ నాడి శాస్త్రంలో ఎలాంటి పరిహారాలు జరుపుకుంటాము, దీని గురించి మనకు మరింత స్పష్టంగా తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురూజీ గారు. గురూజీని అడిగి మరింత సమాచారం స్పష్టంగా తెలుసుకుందాం. గురూజీ నమస్కారం. నమస్కారం. గురువు గారు, కేరళ నాడీ శాస్త్రం ప్రకారం అక్టోబర్ మాసంలో ధనస్సు రాశి వారు ఎలా సాగబోతుంది వారి జీవితం? ధనురాశి వారికి లాస్ట్ మంత్లో బాగా చికాకుతో బాగా ఇబ్బంది పడుతూ ఎన్నో రకమైనటువంటి ఒక సమస్యలతో ఉన్నారు. ఈ యొక్క అక్టోబర్ నెలలో కొన్ని శుభవార్తలు వినడానికి, అంటే ఓవరాల్గా శుభవార్త వినడానికి మంచి ఆస్కారం కనపడుతుంది. మానసిక ఒత్తిళ్ళు నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరు ఏదేమైనప్పటికీ కూడా మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. మన ఆరోగ్యం మనం చూసుకోవాలి, మీ ఒక పరివారాన్ని చూసుకోవాలి. ఏమండి, ఒక్కరి గురించి మనం పట్టించుకోకుండా మీ ఒక కుటుంబం గురించి ఆలోచించుకొని ముందు సాగితే మంచి ఒక ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. మీ ఒక ఉద్యోగం గురించి, మీ యొక్క వ్యాపారం గురించి, అంటే మీరు ఒక స్థాయికి ఉన్నప్పటికి కూడా పట్టించుకోవాలి. అంటే పట్టించుకోకపోతే పరిస్థితి వచ్చినప్పుడు పట్టించుకోక తప్పదు. ఎంటర్గా మీరు దాంట్లో డెప్త్గా వెళ్తే కొద్దిగా డిప్రెస్లో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ఒక దాని నుంచి బయటపడడానికి మంచి ఆస్కారం చూసుకోవాలి. గురువుగారు, ధనుసు రాశిలో ఉన్న వారికి ఆరోగ్యపరంగా కానీ, సంతానం కోసం కానీ, వివాహం కోసం కానీ ఇలా చాలా విషయాలలో బాధపడుతూ ఉంటారు. వారికి ఎలా ఉంటుందంటారు? ధనుస్సు రాశి వారికి మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, ఉద్యోగపరంగా ఒత్తిళ్ళు, మరియు అదే విధానంగా వివాహానికి కూడా విశ్వం ప్రయత్నం చేసిన దగ్గర దాకా వచ్చేసి దూరం వెళ్ళిపోవటం, దగ్గర దాకా వచ్చేసి దూరం వెళ్ళిపోవటం. మరియు అదే విధానంగా మీరు ఏదైనా సొంతంగా ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, సొంత వాహనం కొనుక్కోవాలనుకున్నా, ఇంకేదైనా ముందుకు సాగాలనుకున్నా కూడా మీకు ఆ ఒక గ్రహస్థితి అనుకూలించలేని పరిస్థితి ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా ధనురాశి వారికి విధానమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఇతర ఒక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ స్వామి ఒక అంటే సులచ్చనాదేవి అంటారు. అంటే సతీ సమేతంగా ఆంజనేయ స్వామి ఉన్నటువంటి సులచ్చనాదేవి ఆంజనేయ స్వామిని పూజించడం. ఆ స్వామిని పూజించే సమయంలో చక్కగా స్వామికి ఒక దీపం పెట్టుకోవాలి. దేంట్లో దీపం పెట్టాలంటే ఒక 2 జిల్లెడాకులు పెట్టి, ఆ జిల్లెడాకు పైన ఒక పిరికిడి ఉప్పు వేసి దానిపైన ఒక దీపం పెట్టాలి. ఆ దీపంలో ఆవు నెయ్యి వేసి చక్కగా ఆంజనేయ స్వామికి పెట్టాలి. అంటే ఇది ఆలయంలో మనకి పర్మిషన్ ఉంటుందా లేదా అనేటప్పటికి కూడా చక్కగా మీరు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్స్లో కానీ, అక్కడ ఉన్నటువంటి ఉపాలయాలు ఒక జరుగుతుంటాయి కదా, ఆ ప్రాంతంలో అంతా కూడా వెళ్ళి చక్కగా మీరు పెట్టుకోవచ్చు. అంటే ఆలయంలో వాళ్ళు కొంతమంది ఇవ్వరు, లేని పక్షాన్ని ఇంట్లో జిల్లెడాకు తేకూడదు. మీకు బయట ఎక్కడైనా తులసి కోట దగ్గర కానీ, ఇంకెక్కడైనా ఆరు బయట కానీ చక్కగా దీపార్థన పెట్టుకోవచ్చు. లేదంటే ఆ ఒక తులసి కోట దగ్గర కూడా మీరు జిల్లెడాకు పెట్టి దీపార్థన చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. అండి ఎక్కువ శాతము మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క దీపార్థన ఆలయంలోనే ప్రయత్నం చేయండి. మంచి శుభాశీస్సులు రావడానికి ఆస్కారం కనపడతాయి. ఓకే గురుగారు, అంటే ఆలయంలో చేస్తేనే మంచి అవకాశాలు కనిపించే అవకాశాలు ఉన్నాయా? అవునండి, ఎందుకంటేనమ్మా ఆలయంలో మంచి వైబ్రేషన్స్ ఉంటాయి. రోజు నిత్య పూజలు, నిత్య ఒక కైంకర్యాలు కనపడుతుంటాయి. కాబట్టి ఆ ఒక వైబ్రేషన్స్లో, ఆ ఒక కైంకర్యంలో ఏంటి అంటే మీరు దీపారాధన చేయటం వల్ల మీరు ముట్టించిన వంటి దీపద్వార జ్యోతి స్వామి వారికి చేరుతుంది. కాబట్టి చక్కటి ఫలితం లభిస్తుంది. ధనురాశి వాళ్ళకి అనుకున్న వంటి ఒక స్థాయికి చేరుతారు. వాళ్ళ ఆలోచన వాళ్ళంతా కూడా ఒక విపరీతంగా కమాండింగ్ పవర్స్ ఉంటాయి చక్కగా. గురుగారు, ధనుసు రాశిలో ఉన్నవారు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని కానీ, ఇక్కడ నుంచి వీసా అప్లై చేసిన వాళ్ళు కానీ వాళ్ళ జీవితంలో ఎలా ఉండబోతుంది? వాళ్ళకి చక్కటి ఆస్కారం ఉంటుంది. గత మాసంలో వాళ్ళు అప్లై చేసుకున్న తిరస్కారం చేస్తున్నప్పటికి కూడా ఈ మాసంలో వాళ్ళకి మంచి ఒక శుభాశిస్సులు రావడానికి, మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంటుంది. ఎప్పుడైనా కూడా మీరు రీచ్ అయ్యేవంటి ఒక అంటే మనం ఈ టార్గెట్ ఉంది, కంపల్సరీ మనం చేయాలి. గట్టిగా పట్టింపు అనేది మనకు చాలా అవసరం. ఈ పట్టింపు లేకపోయినా ఎటువంటినా కాస్త నిరాశ పడినా కూడా చేతి దాకా వచ్చిన వంటి ఒక ఇది కూడా చేజారిపోతుంది. కాబట్టి ఈ అక్టోబర్ మాసంలో మీకు మంచి శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అతీతమైనటువంటి శక్తులు ఉంటాయి. ఏదైనా నమ్మకం అవసరం.
ఆ నమ్మకం అవసరం పెట్టుకొని మీరు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. అక్టోబర్ మాసంలో మకరం రాశి ఉన్న వారికి జీవితం ఎలా ఉండబోతుంది? మకర రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో గత మాసం కన్నా ఈ మాసంలో మకర రాశి వారికి మంచి ఒక స్వర్ణ అవకాశం వాళ్ళకి కనపడుతుంది. వాళ్ళ జీవితంలో తెలియని ఒక శక్తి, అంటే ఒక అకస్మాత్తుగా అంటే ఎప్పుడు కూడా నిరాశపడుతూ అనేక రకమైనటువంటి సమస్యలతో ఉన్నప్పటికీ, ఆరోగ్యపరంగా చింతతో ఉన్నప్పటికీ వాళ్ళకందరూ కూడా ఒక మంచి ఒక ఫలితం రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ నెలలో చాలా మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి 8 లాభం ఉన్న 11 నష్టం ఉన్నప్పటికీ ముందుకు సాగడానికి అవకాశం కనపడుతుంది. అంటే మకర రాశి వాళ్ళు ఎలాంటి విషయాలలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గురుజీ? వాస్తవానికి పెట్టుబడిలో కావచ్చు, ఎవరికైనా నమ్మి డబ్బులు ఇచ్చినప్పటికీ వాళ్ళంతా కూడా కొద్దిగా ఇస్తారు డబ్బులు, చెప్పిన సమయానికి ఇవ్వలేకపోవటం అటువంటి అన్నీ కూడా జరుగుతుంటాయి. కోర్టు సమస్యలలో ఇరుక్కొని బాధపడుతున్న వారి జీవితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ నెలలో ప్రేక్షకులకి మంచి ఒక శుభాశీస్సులు రావడానికి పోతున్నాయి, మంచి ఒక జడ్జిమెంట్ రావడానికి అవకాశం ఉంది, మంచి శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఆరోగ్యపరంగా కానీ, మనశ్శాంతి పరంగా కానీ, వివాహం ఇలాంటి విషయాలలో బాధపడుతున్న వారికి, ఇలాంటి బాధపడుతున్న వారికి ఆరోగ్యపరంగా క్షీణించిపోయిన వంటి మకర రాశి వాళ్ళకందరూ కూడా ఈ నెలలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఎటువంటి ఫలితాలు రావాలంటే డబ్బులు పెట్టి విరక్తి కలిగిన వారికి అకస్మాత్తుగా ఒక అద్భుత చమత్కారం అనుకోవచ్చు. ఏమండి, అటువంటి ఒక ఫలితం రావడానికి మంచి ఆస్కారం ఉంది. మకర రాశి వారు ఎలాంటి పరిస్థితులలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని సూచిస్తారు? మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ, ఎవరి దగ్గర నుంచైనా మీరు డబ్బు తీసుకునేటప్పుడు కానీ, మీరు అగ్రిమెంట్స్ పైన కానీ వీటిపైన కొద్దిగా జాగ్రత్త వహించాలి. మీ ప్రాపర్టీ పైన దృష్టి వహించాలి. మీ యొక్క ఏదైనా ప్రాపర్టీస్ అనేటప్పటివరకు అది 100 రూపాయలైన ప్రాపర్టీ, 10 గ్రాములు మీ బంగారం మీ ఒంటిపైన ఉందంటే కూడా అది పెద్ద ప్రాపర్టీ. ఈ రోజుల్లో అది చాలా అవసరం. ఆ మాత్రంగా మనం జాగ్రత్త వహించి ముందు సాగుతుంటే మంచి ఒక ఫలితం రావడానికి ఆస్కారం అనేది మనకు కనపడుతుంటుంది. ఏది ఉన్నా ఏది ఉండకపోయినా ధైర్యము, నమ్మకం అనేది చాలా అవసరం. ఈ ధైర్యం, నమ్మకంతో ముందుకు వెళ్ళండి. భగవంతుని ఆరాధన చేయండి, భగవంతుని నిత్యంగా పూజించుకోండి. శ్రీరామచంద్రుడికి ఎప్పుడైనా కూడా శనివారం రోజున చక్కగా రామాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి ఒక మంత్రశ్లోకం చెప్పి స్వామికి వడపప్పు పానకం పెట్టి స్వామికి చక్కటి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. మంచి ఒక శుభ ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. బట్ వీరికి ఎక్కువగా నష్టం కనిపిస్తుంది అని మీరు చెప్పారు కదా, మరి ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మా ప్రేక్షకుల కోసం కొంచెం వివరంగా చెప్పండి. మకర రాశి వాళ్ళు ఆదివారం రోజున దానం చేయటం, గోధుమలు దానం చేయటం వల్ల మంచి శుభ ఫలితం లభిస్తుంది. అంటే ఏ దేవుణ్ణి ఎక్కువగా పూజించడం వల్ల ఈ నష్టం నుంచి కొంచెం బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయి? శ్రీరామచంద్రుని ఆరాధించడం వల్ల, స్వామివారి ఒక నామం జపించడం వల్ల మంచి అతీతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. చాలా చక్కటి సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు గురూజీ. ధన్యవాదాలు. నమస్తే.